శ్రవణ్ కుమార్ చెప్పండి. గారు అంటే మీరు చెప్పండి, ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో అంటే ఎలాంటి స్థానంలో నిలబెడుతుంది ఏపీని? ఇది నిజంగా గేమ్ చేంజర్ కాబోతుందా ఈ హబ్? భారతదేశానికి గేమ్ చేంజర్ అవునో కాదో కానీ అది పెద్ద చర్చించాల్సిన అవసరం కాదు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లేదా మేమైతే విభజన ఆంధ్రప్రదేశ్ అంటాం. కన్ఫ్యూజ్ వస్తున్నప్పుడు సమైక్యాంధ్ర అంటే అనకుండా. దీనికి ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెన్స్ ఆ ఆ రాష్ట్రానికి. ఎందుకంటే ఆ రాష్ట్రం విభజన ఏర్పడిన తర్వాత ఈ రోజు కూడా స్థిరత్వం లేకుండా పెట్టుబడుల విషయంలో కానీ, క్యాపిటల్ విషయంలో కానీ, ఆదాయాల విషయంలో కానీ స్థిరత్వం లేకుండా రాజకీయ చక్రంలో నలిగిపోతున్నటువంటి తెలుగు రాష్ట్రానికి ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గూగుల్ లాంటి సంస్థ పెట్టుబడిగా పెడుతూ ఇక్కడ ఉపాధిని అంటే రాజకీయాలు, లాభాలు, నష్టాలు ఎవరు పిలుస్తొచ్చారు, ఏ పార్టీ పిలుస్తొచ్చారనే కాకుండా అక్కడ ఒక కంపెనీ రావడం, ఆ కంపెనీ ద్వారా రాష్ట్ర ప్రగతిలో భాగం కావడం ఆహ్వానించదగింది, స్వాగతించదగింది. అది ఇప్పుడున్న పార్టీ తెస్తుందా, అంతకుముందు పార్టీ తెస్తుందా, లేదా ఇంకోరు వారు వస్తున్నారనేది చర్చ అనవసరం. ఎందుకంటే సాటి తెలుగు వాళ్లకు జరుగుతున్నటువంటి ఈ ప్రయోజనాన్ని స్వాగతించాల్సిందే. అయితే ప్రతి పనిలో ఇంతో అంత ఆ, మన మాకు గురువు చెప్పేవాడు ఎక్సర్సైజ్ విషయంలో పరిగెడుతూ నడువు ఆయాసం వస్తూనే ఉంటుంది, కానీ ఆరోగ్యం కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు రాజకీయాలలో ఈ పెట్టుబడులు, కంపెనీలు ఇవన్నిటిలో కూడా అవినీతి అయితే ఉంటూనే ఉంటుంది. అవినీతి లేకుండా ఏ ప్రభుత్వం పని చేయలేదు. కానీ తద్వారా ప్రజలకు ఏం ప్రయోజనం అవుతుందని చూడాలి. ఖచ్చితంగా ఇది 1,32,00,000 రూపాయల పెట్టుబడితో గూగుల్ అనే సంస్థ అదానీ గ్రూప్తో కలిపి లేదా అదానీ గ్రూప్ అనేది గూగుల్తో కలిపి విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభ శంకుస్థాపనకు జరగడాన్ని మనం అందరం స్వాగతించాలి. దీంట్లో రాజకీయాలు పక్కకు పెట్టాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇది అసలు అదానీ ప్రాజెక్టా, గూగుల్ ప్రాజెక్టా అంటే వాస్తవానికి ఇది మొదట మన భారతదేశంలో ఆల్రెడీ అదానీ గ్రూప్ లో డేటా సెంటర్లు ప్రారంభిస్తానికి ప్రణాళికలు చేసుకుని అందకటువంటి ఏర్పాట్లు చేస్తూ రాష్ట్రాలలో భూమి సేకరణ, ప్రాజెక్టులు నిర్వహణ ఇదంతా కూడా చేస్తున్న క్రమంలో ఈ ఏఐ గూగుల్ కూడా వీళ్ళతో టైఅప్ అయింది. ఇప్పుడు ఇస్తున్నట్టు ఈ కంపెనీలో అంటే ఆదానికి ఉన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కన్స్ట్రక్షన్ చేయడము లేదా నిర్వహణ చేయడము, దానికి ఉన్నట్టు పవర్ సప్లై, దానికి ఓన్ పవర్ సప్లై ఉంది, పవర్ ఎసెట్ ఉంది. దానిని ఈ నిర్వహణ అంతా కూడా తాన పెట్టుబడిగా తను ఆల్రెడీ సేకరించిన కొంత భూమిని కలుపుతూ గూగుల్తో కలిపి చేస్తా ఉంది. ఇది గూగుల్ కూడా నాకు అదానితోనో ఎవరితో వద్దు, నాకు ఫ్రెష్ గా ఒక ప్రాజెక్ట్ కావాలని కూడా డిమాండ్ చేయనట్టుంది. రెండు కలిపి, ఎందుకంటే గూగుల్ కూడా ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రెడీ ఉన్న దాంతో పని చేయడంలో వాళ్ళకు కొంచెం సౌలభ్యంగా ఉంటుంది అనుకున్నట్టుంది. ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్ గా ప్రారంభమైంది. దీని వెనక మంతనాలు, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వాళ్ళు వెనక ఏ పార్టీ ఏముండి చేస్తుందో అందరికి తెలిసిన విషయం. ఆదానికి వెనక ఎవరున్నారు, ఏ ప్రాజెక్టులు ఉన్నారు, ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఏ రాజకీయ నాయకులు, ఇవన్నీ కానీ చర్చలు అనవసరం. ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనం చర్చించాల్సి ఉంటుంది. సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ కల్పన వస్తుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే 2 లక్షలు అయితే మామూలుగా ఏం కాదు. 2 లక్షల మంది ఉద్యోగ కల్పన అంటే సుమారు 3 4 ఎందుకంటే కుటుంబాన్ని తీసుకుంటే నలుగురు ఉంటారు, మినిమం నలుగురు ఉంటారు. అంటే 8 లక్షల మంది కుటుంబాలు బాగుపడే ఆస్కారం ఉంది విశాఖపట్నంలో. అయితే విశాఖపట్నంలో కాకుండా వేరే దగ్గర విశాఖపట్నం ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందని, లేదా రేపు తుఫాను ఇవన్నీ కూడా, ఎందుకంటే అక్కడ వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది, అంటే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే వేరే ప్రాంతానికి ఆ విశాఖపట్నానికి సముద్రం దగ్గర హెవీ హీట్ ఉంటుంది. దానికి మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో కనుక కరెంటు ఎక్కువ వాడకం ఉంది అని చెప్పినా కూడా, ఎక్కువ ఖర్చు ఉన్నా కూడా ప్రజల ప్రయోజనార్థం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ముందు తీసుకొచ్చారో ఇది కూడా అలాగే. ఎక్కడైనా సరే ప్రభుత్వాలు భూమి సేకరణ, అనువైన వాతావరణాలు ఇవన్నీ చూస్తాయి. ఒకటో రెండు అంటే పర్యావరణ సందర్భంగా అబ్జెక్షన్స్ అంటే భూములు కానీ ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ సహజంగానే ఎక్కడైనా వస్తుంటాయి. వాటిని ఓవర్కమ్ చేసి ప్రజలకు ఉపయోగపడే తీసుకురావాలి. లేకపోతే ఇది ఏ పార్టీ తెస్తుంది అనేది మన నాయకుల వరకే పరిమితమే, కానీ ఏం పట్టించుకోరు. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాజెక్టులు మళ్ళీ రావాల్సిందే. అంటే ఈ ప్రాజెక్టు గొప్పతనం ఏంటంటే ఏఐ డేటా సెంటర్. ఇది అన్ని డేటా సెంటర్లు కాదు, కొత్తగా ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఏఐ టెక్నాలజీ. దాని వెనక డేటా సెంటర్లు ఉంటుంది. గూగుల్ కు ప్రపంచవ్యాప్తంగా 12 ఉన్నాయి నాకున్నటువంటి అవగాహన ప్రకారం.
అందులో ఏషియాలో ఇది ఇది అత్యంత పెద్దగా ఏర్పాటు చేయబోతున్నారు. ఏషియాలో హైయెస్ట్ సెంటర్ ఇది. దాంతో పాటు ఏఐ డేటా సెంటర్ లో భారతదేశంలో మొట్టమొదటిగా నిలిచబోతుంది ఈ ఏఐ సెంటర్. అంటే ఇప్పటి వరకు గూగుల్ ఏ డేటా సెంటర్లు అంతా ఒకవైపు, ఏఐ వచ్చిన తర్వాత ఏ విధంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయో చూస్తున్నావు కదా. అత్యంత వేగంగా ప్రతి ఒక్కరు, అంటే ఎంప్లాయీలే కాదు, సిస్టమ్సే కాదు, అన్ని కూడా అనువర్తనం చెందుతున్నాయి, ఏఐలోకి మారిపోతా ఉన్నాయి. సినిమాలు కూడా ఏఐ కూడా తీస్తున్నారు. సామాన్య పబ్లిక్ కూడా ఏఐనే వాడుకుంటున్నారు. మనకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ రావాలన్నా ఏఐనే వాడుతున్నాము. ఏదైనా పోస్టర్ డిజైన్ కావాలన్నా ఏఐనే వాడుతున్నాం. ప్రతి టెక్నాలజీ ఏఐ ఇంక్లూడింగ్ ఏముంది, ఇంత స్పీడ్గా వెళ్తున్న ఏఐని అతి త్వరగా రాజకీయాల దూరంగా పెట్టి మనకు దగ్గర, అంటే మన తెలుగు వాళ్ళకు, మన విశాఖపట్నంలో వస్తున్నందుకు స్వాగతించి దాన్ని తగిన ఏర్పాట్లు చేయాలి. తద్వారా దాని తర్వాత